గీతా మధురిమలు గురు శిష్యుల పరిచయం. మొదటి అధ్యాయాన్ని అర్జున విషాద యోగం అంటారు. మొదటి అధ్యాయంలో కృష్ణ పరమాత్మ బోధ మొదలవదు. కృష్ణార్జున సంవాదం అంటారు, కానీ కృష్ణ పరమాత్మ బోధ మొదటి అధ్యాయంలో ఉండదు. మరి ఎందుకు ఉంది అంటే అది ఉపోద్ఘాత అధ్యాయం అని చెప్పవచ్చు. రెండు అంశాలను పరిచయం చేస్తుంది. ఒకటి గురు శిష్యులను పరిచయం చేస్తుంది, రెండవది సంసార సమస్యను పరిచయం చేస్తుంది. ఇప్పుడు గురు శిష్యులను ఎలా పరిచయం చేస్తుందో మనం చూడబోతున్నాం. 20వ శ్లోకంలో మొదటి లైను, 21వ శ్లోకంలో రెండవ లైను చాంట్ చేస్తాను. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. మొదటి అధ్యాయం యుద్ధ సన్నాహాలతో మొదలవుతుంది. కురుక్షేత్రంలో ఇరువైపుల సైన్యాలు చేరారు. ధృతరాష్ట్రునికి సంజయుడు ఎవరెవరు ఎలా ఉన్నారు, వారి బలాబలాలేమిటి, ఎవరు శంఖాలు పూరించారు, అవన్నీ చెప్పుకొచ్చాడు. కానీ 20వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఒక మలుపు అని చెప్పవచ్చు. ఈ శ్లోకాలను 19 వరకు ఈ వర్ణన కొనసాగింది. 20వ శ్లోకం నుంచి కథ మలుపు తిరగబోతున్నది. సంస్కృతంలో దీన్ని అథ శబ్దంతో సూచిస్తారు. అథ అంటే చెప్తున్న అంశంలో కానీ ఉన్న సందర్భంలో కానీ మార్పును సూచిస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అటు కౌరవులు ఇటు పాండవులు వారి వారి శంఖాలను పూరించారు. అంటే ఇరుపక్షాల వారు యుద్ధానికి సంసిద్ధులుగా ఉన్నారు. ఆ సూచన ముగియగానే అసలు యుద్ధం ప్రారంభం అవ్వాలి. అంటే బాణాల తూటాలు దూసుకురావాలి. శస్త్ర సంపాతే ప్రవృత్తే, సమయం అనువుగా ఉన్నది, బాణాలు దూసుకురావాలి. కానీ చివరి నిమిషంలో అర్జునుని మనసులో మెరుపులా ఒక ఆలోచన మెరిసింది. ఈ మెరుపు లాంటి ఆలోచనే భగవద్గీత అనే గొప్ప గ్రంథానికి దారి తీసింది. అది గనుక అర్జునుని మనసులో రాకపోయి ఉంటే ఇరుపక్షాల వారు యుద్ధం చేసి ఉండేవారు. అప్పుడు గీతోపదేశం జరిగి ఉండేది కాదు. వ్యాసాచార్యుల వారు దీన్ని రచించి ఉండేవారు కాదు. దీనిని నేర్చుకునేందుకు మనకి అవకాశం ఉండేది కాదు. అథ, కానీ ఇదంతా ఒక అథ పదం వల్ల జరిగింది. అర్జునునిలో మెరుపులా మెరిసిన ఆలోచన ఏమిటి? శత్రు సైన్యంలో బారులు తీరి ముందు నిల్చున్న వారిని చూడాలనిపించింది. యుద్ధంలో తను సంహరించబోయేవారెవరో చూడాలనుకున్నాడు. ఇది కుటుంబ కలహం, అందువల్ల బంధువులు ఉంటారని తెలుసు. వారిని చివరిసారిగా వీడ్కోలు చెప్పటానికా అన్నట్టుగా చూడాలనుకున్నాడు. ఆ విషయమే కృష్ణ పరమాత్మకు చెప్తాడు. ధార్తరాష్ట్రాన్ వ్యవస్థితాన్ దృష్ట్వా, యుద్ధానికి నడుము బిగించి సిద్ధంగా ఉన్న ధార్తరాష్ట్రులను చూశాడు అర్జునుడు. దుర్యోధనాదులకు ధార్తరాష్ట్రులు అనే పదం సరిగా సరిపోతుంది. కౌరవులు అంటే మనం కేవలం దుర్యోధనాదులనే తీసుకుంటాం, కానీ కౌరవులు అంటే కురువంశానికి చెందినవారు. అందువల్ల పాండవులు కూడా కౌరవులలోకే వస్తారు. కానీ మనం దుర్యోధనాదులను కౌరవులని, ధర్మరాజుని అతని సోదరులని పాండవులని అంటాం. అందువల్ల ఇక్కడ వ్యాసాచార్యుల వారు సరి అయిన పదం వేశారు. దుర్యోధనాదులను ధార్తరాష్ట్రులు అన్నాడు. అంటే ధృతరాష్ట్రుని పుత్రులు వారు. కపిధ్వజ, అర్జునుని ఏమన్నారు? కపిధ్వజుడు అన్నారు. తన జెండాపై కపిరాజు ఉన్నాడు. కపిరాజు అంటే హనుమంతుడు. దృష్ట్వా, ఇంతకీ కపిధ్వజుడైన అర్జునుడు వీరందరినీ చూశాడు. చూసి ఏం చేశాడు? ధనుహు ఉద్యమ్య పాండవ, అర్జునుడు ధనుస్సుని పైకెత్తి ఋషికేశం ఇదం వాక్యం ఆహా, శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. మహీపతే, ఇదంతా ధృతరాష్ట్రునికి సంజయుడు చెప్తున్నాడు. ఓ మహారాజా అని ఆయనను సంబోధించి చెప్తున్నాడు. సంజయుడు యుద్ధభూమిలో లేడు, కానీ ఆయనకున్న దివ్య దృష్టి వల్ల అక్కడ జరుగుతున్న విషయాలను, అర్జునుని మనసులో ఉన్న విషయాలను కూడా చెప్పగలుగుతున్నాడు. అర్జున వాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఇప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నాడు. అందువల్ల అర్జున వాచ, అచ్యుత, ఓ అచ్యుత అని పిలుస్తున్నాడు.
అచ్యుతుడు అంటే తను ఎన్నడూ ఓడిపోడు, తను ఎన్నడూ ఓడించడు. భగవంతుడు సత్య సంకల్పుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. అందువల్ల ఆయనకి ఓటమి లేదు. ఆయనను నమ్ముకున్న వారికి ఓటమి లేదు. పాండవులు కృష్ణ పరమాత్మ మీద పూర్తి భారం వేశారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు కృష్ణ పరమాత్మ. తాపయమే రథం, ఓ అచ్యుత నా రథాన్ని నిలబెట్టు. ఎక్కడ? సేనయోర్ ఉభయోర్ మధ్య, రెండు సైన్యాల మధ్య. ఎందుకు? యావత్ ఏతాన్ నిరీక్షే అహం, నేను పరీక్షగా చూడాలి. ఎవరిని? యోత్తు కామాన్ అవస్థితాన్, యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ చూడాలి. కై మయా సహ యోద్ధవ్యం, వారిలో నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలి. రణ సముద్యమే, ఈ మహాభారత యుద్ధంలో. యోత్స్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః, దుర్యోధనాదులనే కాదు, దుర్యోధనునికి ప్రియం చేకూర్చటానికి వచ్చిన రాజులందరినీ కూడా నేను ఒకసారి చూస్తాను. ఇది కేవలం కురు పాండవుల మధ్య జరిగే కుటుంబ కలహం కాదు. అనేక దేశాల రాజులు ఇటు కౌరవుల వైపు అటు పాండవుల వైపు చేరారు. అందువల్ల కౌరవులను బలపరుస్తున్న రాజులెవరో తెలుసుకోవాలనుకున్నాడు అర్జునుడు. యుద్ధే ప్రియ చికీర్షవః, వారికి ప్రియం చేకూర్చడానికి, వారి వైపు యుద్ధం చేయటానికి వచ్చిందెవరో చూడాలి అన్నాడు. కౌరవుల వైపు అని చెప్పేటప్పుడు ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేహే, ధార్తరాష్ట్రులు అని కౌరవులను పేర్కొనటంలోనే అర్జునుని రక్తం ఎలా మండుతోందో తెలుస్తోంది. లక్కగృహ దహనం నుంచి కౌరవులు పాండవులను ఎన్నో రకాలుగా హింసించారు. అందువల్ల దుర్బుద్ధి పదాన్ని వాడాడు. ఇప్పటిదాకా అర్జునుని పరిస్థితి ఎలా ఉందో మనం గుర్తుంచుకోవాలి. అతని మనస్సు అతని బుద్ధి యొక్క అధీనంలో ఉంది. శత్రువులు అధర్మం వైపు ఉన్నారు, తాము ధర్మం కోసం పోరాడుతున్నారు అని స్పష్టంగా తెలుసు. అంతేకాదు, అనుబంధమా ధర్మమా అనే సంకట పరిస్థితి ఎదురైనప్పుడు ధర్మానికే ఓటు వేయాలి అని తెలుసు. అర్జునుడు ధర్మయుద్ధం చేయటానికి వచ్చాడు. యుద్ధం అంటే హింస తప్పదు, బంధుబలగాని స్నేహితులను చంపక తప్పదు. అది అర్జునునికి కూడా తెలుసు. అర్జునుడు ఇప్పుడు వేడిగా వాడిగా ఉన్నాడు. కౌరవులు అధార్మికంగా ఉన్నారని చూపడానికి దుర్బుద్ధే అనే పదం వేశాడు. అందువల్ల కోపంగా యుద్ధం చేయడానికి మొదటి బాణం వదలటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వేడిలో రథాన్ని ఇరు సేనల మధ్య నిల్పమన్నాడు. కానీ అక్కడే వచ్చింది మలుపు. ఆ సేనల మధ్య రథాన్ని నిలిపినప్పుడు భీష్మద్రోణులను చూశాడు. దానివల్ల అర్జునుడు సంసారంలో పడ్డాడు. ఆ సందర్భం గురు శిష్యులని పరిచయం చేస్తుంది. రథసారథి అయిన కృష్ణ పరమాత్మను గీతాచార్యునిగా మారుస్తుంది. అందువల్ల ఈ రెండు శ్లోకాల్లోని ఈ పాదాలు చాలా ముఖ్యమైనవి.